ఔటర్ రింగ్ రోడ్ ఈ పేరు వింటేనే దడ పుట్టుకొస్తుంది. తునాతునకలైన వాహనాలు, నుజ్జైన దేహాలు భయాన్ని పుట్టిస్తాయి. టెర్రర్ పుట్టిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ స్పీడ్ కు బ్రేకులు వేయగలమా? స్పీడ్ తో మరణ మృదంగానికి అడ్డుకట్ట వేయగలమా అంటే అవుననే చెప్తున్నాయి నివేదికలు. అందుకే ఓఆర్ఆర్ స్పీడ్ కు కళ్లం వేయడానికి నిర్ణయించారు అధికారులు. 120 కిలోమీటర్ల స్పీడ్ ను 100 కిలోమీటర్లకు పరిమితం చేస్తున్నారు. ఔటర్ స్పీడ్ బ్రేక్స్ పై టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రాణాలు! ఔటర్ రింగ్ రోడ్డును తలుచుకుంటే ముందుగా గుర్తొచ్చేవి యాక్సిడెంట్లే. నిర్మాణం జరిగిన నాటి నుంచి ఓఆర్ఆర్ ఇచ్చిన సౌకర్యం కంటే ఇది తీసిన ప్రాణాలే ఎక్కువ. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఔటర్ రింగ్ రక్తదాహానికి ఇంటింటికో విషాదం చూపించింది. గడిచిన 3 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో 160 మందికి పైగా ప్రాణాలను ఔటర్ బలి తీసుకుంది. 2014లో 43 మంది, 2015లో 49 మంది, 2016లో 70 మందిని ఓఆర్ఆర్ మింగేసింది. 2017లో ఈ 3 నెలల్లోనే 10 మంది వరకు బలయ్యారు. ఔటర్లో ప్రమాదాలకు అనేక కారణాలు కనిపిస్తున్నా స్పీడే ప్రధాన కారణంగా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు వేగంలో సరైన జడ్జిమెంట్ చేయకపోవటం, నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయంటున్నారు సైబరాబాద్ పోలీసులు. పర్టికులర్గా రోడ్ యాక్సిడెంట్స్ మీద మనము బ్రాడ్గా అనాలిసిస్ చేస్తే జనరల్గా ఏ పోలీస్ స్టేషన్ క్రైమ్ రేట్ తీసుకున్నా కానీ అరౌండ్ 25% కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది. ఓవరాల్ యాక్సిడెంట్స్ చూస్తే స్పీడ్ వల్ల జరిగేటిది తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు పెడెస్ట్రియన్ క్రాసింగ్ అసలు వాస్తవంగా రోడ్డు మీద ఓఆర్ఆర్ మీద పెడెస్ట్రియన్ క్రాసింగ్ అనేది ప్రోహిబిటెడ్. ప్రభుత్వం అటుపక్క జాలి వేసింది, ఇటుపక్క జాలి వేసింది. మీరు నార్సింగ్ దగ్గర చూస్తే ప్రతి నెల ఒక పెడెస్ట్రియన్ క్రాసింగ్లో హిట్ అయి మనుషులు చనిపోవడం జరుగుతుంది. అక్కడ ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు మనము చైన్ లింక్ ఫెన్సింగ్ కట్ చేస్తే ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ హోల్ చేసి వస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఓఆర్ఆర్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో చోట ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనపై ఒక సర్వే కూడా నిర్వహించామంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. కొన్ని ప్రదేశాల్లో ఔటర్ రింగ్ రోడ్ పైన వేగం 208 కిలోమీటర్లు కూడా వెళ్తున్నట్టు గమనించడం జరిగింది. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి కూడా మోర్ దెన్ 100 కిలోమీటర్స్ వెళ్తూ ఉన్నారు కొన్ని ప్రదేశాల్లో. సో మరి దీనిపైన ఈ మధ్యకాలంలో ఉమ్టా మీటింగ్ జరిగింది, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఆ సమావేశానికి సిఎస్ గారు అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో మరి ప్రమాదాలు నివారించాలంటే స్పీడ్ను కూడా నియంత్రించాలనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఆ చర్చలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఏంటంటే 100 కిలోమీటర్లకు మనము స్పీడ్ను నియంత్రించాలని చెప్పేసి ఉమ్టా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రిజల్యూషన్కు అనుబంధంగా ఈ మధ్య ప్రభుత్వానికి 100 కిలోమీటర్లను పై వెళ్ళినట్టయితే వాహనాలపైన పెనాల్టీ వేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు పంపించాం. షార్ట్లీ ప్రభుత్వం అప్రూవ్ కాగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆతృత, అతి వేగం వల్లే ఔటర్పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు నిపుణులు. వేగం ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యమని వాహనదారులంతా అనుకున్నప్పుడే ఈ ప్రమాదాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇంతకీ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ప్రాణాలు తీస్తోంది? రక్తపాతాన్ని ఎందుకు సృష్టిస్తోంది? ఇందులో నిర్లక్ష్యమెంత, అతివేగమంతా, ఇతర కారణాలేంటి? ప్రతి ప్రమాదంలోనూ ప్రాణాలు పోయిన ప్రతి సందర్భంలోనూ వెంటాడే ప్రశ్నలు ఇవే. ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలకు చాలా కారణాలు చూపించవచ్చు. కానీ ముఖ్యంగా 3 కారణాలు ప్రమాద కేతువులా కనిపిస్తున్నాయి. ఔటర్లో వేగమే కాటేస్తోంది, ప్రాణాలు తీస్తోంది. వేగం అంటే మామూలు వేగం కాదు. ఔటర్పై అనుమతి ఉన్న వేగానికి రెట్టింపు వేగం. ఇక్కడ నిబంధనల ప్రకారం 40 కిలోమీటర్ల వేగంలోపు వాహనాలు నడపకూడదు. ఎక్స్ప్రెస్ లేన్లో 120 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకూడదు. కానీ వాహనాలు మినిమం 120 కిలోమీటర్ల వేగం మించే ప్రయాణిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే దీనికి రెట్టింపుగా వెళ్లే సందర్భాలున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ 200 కిలోమీటర్ల వేగానికి మించి వెళుతున్న వాహనాలు కనిపిస్తాయి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లో ఇప్పుడు ప్రధానంగా స్పీడ్ పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గడిచిన 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి దాదాపు 160 నుంచి 170 మంది వేగాన్ని నియంత్రించుకోలేక ఢీకున్న ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డులో వేగంతో పాటు ఓఆర్ఆర్ నిబంధనలు పాటించకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.
2వేలో 8 లేన్లలో ఒకవైపు ఉన్న 4 లేన్లలో ఏ వాహనం ఎటువైపు నుంచి ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశించారు. 1-2 లేన్లలో కార్ల లాంటి వాహనాలు గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 3-4 లేన్లలో 40 నుంచి 80 కిలోమీటర్ల లోపు వేగంతో నడవాలి. ఇక ఈ 3-4 లేన్లలో మాత్రమే భారీ వాహనాలు ప్రయాణించాలి. కానీ లారీలు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు 1-2 లేన్లలో ప్రయాణించడం ORRలో కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలకు అతివేగంతో పాటు ప్రధానంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఔటర్ రింగ్ రోడ్డు మీద మనకి 5 లేన్లు కనిపిస్తున్నాయి. ఈ 5 లేన్లో ప్రధానంగా ఫస్ట్ మనం ఆ డివైడర్ దగ్గర నుంచి చూసుకుంటే డివైడర్ దగ్గర నుంచి 1-2 లేన్లోన ప్రత్యేకంగా కార్లు మాత్రమే ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉన్న 3, రెండో వైపు 4 ఈ 2 లేన్లో కూడా భారీ వాహనాలు అంటే ట్రక్కులు కావచ్చు, లేకపోతే ఇతర పెద్ద లారీలు కావచ్చు, టైలర్లు కావచ్చు, వీటితో పాటు మిగతా కార్లు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే 5వ వైపు ఖాళీగా కనిపిస్తున్నది. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించిన ఒక రూట్ ఇది. ఈ వేలోనే ఏదైనా అత్యవసరంగా వాహనాలను నిలపాల్సి ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రమాదానికి కారణమైనా, లేదైనా మిగతా రిపేర్లకు సంబంధించి ఏదైనా వచ్చినా ఈ సైడ్కి తీసుకుని వాహనాలు ఇక్కడికి ఆపుకునే అవకాశం ఉంది. దీనికోసం ఇది ఎమర్జెన్సీ ఒక ల్యాండ్ కోసం దీన్ని ఏర్పాటు చేసిన వే ఇది. వీటిని పూర్తిగా ఉల్లంఘిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మనం దూరంగా వస్తుంటే ఒక భారీ వాహనం మనకు కనిపిస్తుంది. ఈ భారీ వాహనం పూర్తిగా అంటే 1-2 రెండో దాంట్లో ప్రయాణం చేస్తున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలా రెండు వైపు మనం చూడొచ్చు, ఇటువైపు వస్తున్న వాహనాలు చిన్న వాహనాలు, అటువైపు పెద్ద వాహనాలు వెళ్తున్నాయి. దీనివల్లే ప్రధానంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం ఈ నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి, వందల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డులో ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. ఈ రోడ్డులోనికి ప్రవేశించాలంటే టోల్ గేట్ల నుంచే ప్రవేశించాలి. రోడ్డుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రవేశం ఉండదు. చివరికి మనుషులు, జంతువులు సైతం ప్రవేశించే అవకాశం ఉండదు. కానీ ఈ ఫెన్సింగ్లు సైతం చాలా చోట్ల తొలగించి ఒక పబ్లిక్ బార్లలా మార్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్లో ప్రమాదాలు జరగడానికి మరో కారణం అక్రమ చొరబాట్లు, అసాంఘిక కార్యకలాపాలు. ఇంత నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలోన ఇక్కడ మనం చూస్తే పూర్తిగా ఇక్కడ ఒక మందు తాగుతున్న దృశ్యాలకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ, లేకపోతే సిగరెట్లు, ఇక్కడ ఒక పబ్లిక్ బార్లా దీన్ని ఉపయోగించుకుంటున్నారనేది మనకి స్పష్టమవుతోంది. దీనికి ఇలాగే ఇక్కడ ఈ నిర్మానుష్య ప్రాంతంలోనికి ప్రవేశించడం కోసం ఏదైతే స్ట్రాంగ్ ఫెన్సింగ్ లాగా ఉందో ఇనుపది, దీన్ని కూడా తొలగించిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ఈ ఇనుప ఫెన్సింగ్ని పూర్తిగా తొలగించారు. ఇందులోంచే రాకపోకలు చేస్తున్నట్టు ఇటువంటి పబ్లిక్ బార్ లాగా ఉపయోగించుకుంటున్న దృశ్యాలకి మనం ఇది పూర్తి సాక్ష్యంగా కనిపిస్తోంది. వీటి వల్ల ప్రధానంగా ప్రమాదాలు జరగడానికి, అంటే తాగుబోతులు రోడ్డుపై ఒక్కసారిగా చొచ్చుకొని రావడానికి, మరోవైపు ఏదైతే ఈ ఫెన్సింగ్ని బయటికి తీశారో ఇటువంటి చోట్ల నుంచి పశువులు కానీ ఇతర జంతువులు కానీ ప్రవేశించడం వల్ల ఔటర్ రింగ్ రోడ్లో అడ్డుపడటం వల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం కనిపిస్తుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది దీన్ని ఏం చేస్తున్నారు? పూర్తిగా వీళ్ళు నిరంతరం పర్యవేక్షణ నుండి చేయాల్సిన వాళ్ళు కేవలం నామకాహాగా విధులు నిర్వహించడం వల్ల పూర్తిగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని ఏళ్ల తరబడి వదిలేస్తున్నారు. ఇటువంటి అనేక చోట్ల కనిపిస్తున్నాయి ఫెన్సింగ్లు. వీటిని సరిచేయకపోతే జరుగుతున్న ప్రమాదాలకు ఎక్కడ కూడా అడ్డుకట్టపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రాణాలు తీస్తున్న అన్ని కారణాల కంటే వేగమే ముందు వరుసలో ఉంది. అధ్యయనాలు కూడా ఇదే తేల్చాయి. అందుకే ముందుగా వేగ నియంత్రణే మరణాన్ని తప్పించే మంత్రంగా మారింది. దీని అమలుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రోజు జరుగుతున్న ప్రమాదాలు చివరికి ఒక మృత్యు మార్గంగా మార్చేశాయి ఔటర్ రింగ్ రోడ్డును. అందుకే ప్రత్యేకంగా HMDA దీనిపై సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒక సర్వే చేయించింది. ఇందులో తేలిన అంశం ప్రధానంగా వేగం. అందుకే వేగ నియంత్రణకు ఒక నివేదిక తయారు చేశామంటున్నారు HMDA కమిషనర్ చిరంజీవులు. ఎందుకంటే హద్దులు దాటి 208 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధ్యయనంలో గుర్తించామంటున్నారు. ఇప్పటి వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగమున్న ఔటర్లో ఇక మీదట గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే పరిమితం చేయాలని, వేగ నియంత్రణే ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తుందని అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పైన ఏ విధంగా ప్రమాదాలు నివారించవచ్చు అనేటువంటి దానిపైన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిచే ఒక స్టడీ చేయించడం జరిగింది. సో ఆ స్టడీలో తేలిన విషయాలు ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో ఔటర్ రింగ్ రోడ్ పైన వేగం 208 కిలోమీటర్లు కూడా వెళ్తున్నట్టు గమనించడం జరిగింది. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి కూడా మోర్ దెన్ 100 కిలోమీటర్స్ వెళ్తూ ఉన్నారు కొన్ని ప్రదేశాల్లో.
సో మరి దీనిపైన ఈ మధ్యకాలంలో ఉమ్టా మీటింగ్ జరిగింది, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సో 100 కిలోమీటర్లకు దాటినట్టయితే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం తప్పకుండా పెనాల్టీ వేయడం జరుగుతుంది. అయితే అధ్యయనాలకు ఔటర్ నిజంగా అద్దం పడుతోంది. ఇప్పటి వరకు 120 కిలోమీటర్ల పరిధి అయితే కనీసం 120 కిలోమీటర్ల వేగంపైనే వాహనాలు ప్రయాణిస్తున్నాయంటున్నారు ఓఆర్ఆర్ పై పెట్రోల్ నిర్వహిస్తున్న పోలీసులు. వీటి వేగం చూస్తే భయపడే పరిస్థితులే కనిపిస్తాయంటున్నారు. యాక్చువల్గా మాకు ఇచ్చి ఇక్కడ 120 స్పీడ్ వెళ్ళే వెహికల్కు ఫోటో తీసుకున్నాం సార్. మేము ఈ ఫోటో వచ్చేసి మేము ఆల్రెడీ మొత్తం మిషన్లో సెట్టింగ్ ఉంటుంది సార్. సెట్టింగ్ వచ్చేసి లేజర్తోని వెహికల్ నెంబర్ ప్లేట్ మీద లేజర్ వెళ్తే ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్ అవుతుంది. 120 పైన 180 200 కూడా వెళ్తాయి సార్ కొన్ని వెహికల్. 200 వెళ్ళిన వెహికల్కు అంటే 121 వచ్చినా ఫోటో వచ్చేస్తుంది మాకు. ఇలాంటి వేగాన్ని నియంత్రించాలని స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేశారు. ఒక వాహనం ఓఆర్ఆర్లో నిబంధనలకు విరుద్ధంగా 120 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తుంటే ఈ పరికరాలు వెంటనే గుర్తిస్తాయి, ఫోటోలు కూడా తీస్తాయి. బండి నెంబర్తో పాటు వాటికి సంబంధిత పోలీసులకు పంపి చలనాలు వసూలు చేస్తున్నారు. స్పీడ్ గన్ అంటారు దీన్ని. ఈ 120 స్పీడ్ అబౌవ్ ఉంటే దీని మీద ఫోటోలు క్యాచ్ చేస్తాము. ఇదేమో లేజర్ అంటారు, దీనిపైన మనకు దీని మీద చూపిస్తుంది అన్నట్లు. దీంట్లో మనము దీనికి స్పీడ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. 80 స్పీడ్ ఉంటుంది, 100 స్పీడ్ ఉంటుంది, 120 స్పీడ్ ఉంటుంది అన్నట్లు. అప్డేట్ చేసుకొని మేము పెన్ డ్రైవ్లో మొత్తం ఫోటోలు వేసుకుంటాము. పెన్ డ్రైవ్ నుంచి పిఎస్ తీసుకుపోయి అక్కడ ఆన్లైన్లో మేము చేస్తాం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా వాటిని వినియోగించి చలానా విధించిన పరిస్థితుల్లో ఏ మార్పు రావటం లేదు. ఫలితంగా ఔటర్ రింగ్ రోడ్డుపై రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్పీడ్ గన్లు, పెనాల్టీలు ఔటర్ అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రతి నెల పెనాల్టీలు ₹1 కోటి వసూలవుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా వాహనాల వేగంలో నియంత్రణ రాలేదు. అందుకే వేగ నియంత్రణపై నిర్ణయం చేసి అది ఆర్డర్గా అమలు చేయడమే మిగిలింది. అయితే అదే ప్రయత్నం చేస్తున్నామంటోంది హెచ్ఎండిఏ. వేగం 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 ఓఆర్ఆర్ ఎక్కితే ప్రతి వాహనం మిసైల్లా మారిపోతుంది, విడిచిపెట్టిన బాణంలా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఔటర్పై 120 కిలోమీటర్లు గంటకనే నిబంధనను ఉల్లంఘిస్తున్న వాహనాలను స్పీడ్ లేజర్ గన్స్తో గుర్తిస్తున్నారు, చలానాలు వేస్తున్నారు. ఇంతకీ చలానాలు ఎంత వేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్పీడ్ నిబంధన ఉల్లంఘిస్తే ₹1435 చలానా అపరాధ రుసుముగా వేస్తారు. ఇలా రోజుకు 300 వాహనాలను ఈ స్పీడ్ లేజర్ గన్స్ గుర్తిస్తే వీటిలో 150 నుంచి 200 చలానాలు ప్రతిరోజు విధిస్తున్నారు ఔటర్పై. అంటే రోజుకు సుమారు ₹3 లక్షల పెనాల్టీగా వసూలవుతోంది. ఈ లెక్కల ప్రకారం ఓఆర్ఆర్లో నెలకు 85 లక్షల నుంచి ₹1 కోటి అపరాధ రుసుములు విధిస్తున్నారు. చివరికి లక్షలు కోట్లు పెనాల్టీలు వేసినా నియంత్రణ లేదు. అందుకే స్పీడ్ లిమిట్కే బ్రేకులు వేసి ఇది ఒక ఆర్డర్గా చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండిఏ, ట్రాఫిక్, రవాణా వంటి వ్యవస్థలతో ఉన్న యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిర్ణయాన్ని ఆమోదించాలని ప్రభుత్వానికి పంపామంటున్నారు హెచ్ఎండిఏ కమిషనర్. దీనికి ప్రభుత్వ ఆమోదం త్వరలోనే వస్తుందని అంటున్నారు. సో మరి దీనిపైన ఈ మధ్యకాలంలో ఉమ్టా మీటింగ్ జరిగింది, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఆ సమావేశానికి సిఎస్ గారు అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో మరి ప్రమాదాలు నివారించాలంటే స్పీడ్ను కూడా నియంత్రించాలనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఆ చర్చలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఏంటంటే 100 కిలోమీటర్లకు మనము స్పీడ్ను నియంత్రించాలని చెప్పేసి ఉమ్టా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రిజల్యూషన్కు అనుబంధంగా ఈ మధ్య ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. షార్ట్లీ ప్రభుత్వం అప్రూవ్ కాగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఔటర్పై 100 కిలోమీటర్లు వేగానికి ప్రభుత్వం ఆమోదించడం లాంఛనప్రాయమే అవుతుంది. ఆమోదం వచ్చిన వెంటనే మరింత పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటోంది హెచ్ఎండిఏ. స్పీడ్ లేజర్ గన్సే కాదు, ఆటోమేటిక్గా కంప్యూటర్ల సాయంతో స్పీడ్ మించిన వాహనాలను క్యాప్చర్ చేసి చర్యలు తీసుకునే సిస్టమ్ ఏర్పాటవుతుందంటున్నారు అధికారులు. ఇప్పుడు పోలీసు వాళ్ళకు వేగాన్ని కొల్చడానికి స్పీడ్ మీటర్స్ వాళ్ళకు పర్చేజ్ చేసి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మనకు హెచ్టిఎంఎస్ అంటే హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో దాంట్లో ఏంటంటే వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అనేది కెమెరాసే ఆటోమేటిక్గా మేజర్ చేస్తాయి. కాబట్టి షార్ట్లీ నోటిఫికేషన్ ఇస్తాం. ఖచ్చితంగా ఈ వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేసైనా ఔటర్ రక్తదాహానికి మందు కనిపెట్టాలి. ఓఆర్ఆర్ అంటేనే భయపడే పరిస్థితులను దూరం చేయాలి.
వేగం కన్నా ప్రాణం మిన్న అనే మాటలకు ఔటర్ రింగ్ రోడ్లో విలువ లేకుండా పోతుంది. అందుకే ప్రతి ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు, అదే స్థాయిలో మరణాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వేగమని గుర్తించిన అధికారులు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారు. వీటి అమలుకు కసరత్తు ప్రారంభించారు. అయితే సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అనే నినాదాన్ని కూడా ప్రతి వాహనదారుడు, ప్రయాణికుడు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, TV9 హైదరాబాద్.